నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరిన వైఎస్ఆర్సీపీకి చెందిన 300 కుటుంబాలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ప్రతిపాటి. ఈ నెల 14న చిలకలూరిపేట మంచినీటి చెరువులకు సాగ నీరు చెరువులకు పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన మున్సిపల్ కమిషనర్. ఎన్నికల సిబ్బందితో సమావేశమైన జిల్లా కలెక్టర్ శివశంకర్ మే 13న జరిగే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశాలు. అస్తవ్యస్తంగా గణపవరం రోడ్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు చెరువులను తలపిస్తోన్న రహదారి. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్, మే 13న ఎన్నికలు వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్. ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు. ఉత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటిన మోడర్న్ విద్యార్థులు. తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీ గంగా భవానీ ప్లంబర్స్ యూనియన్ అధ్యక్షులు నిశంకర్ పిచ్చేశ్వరరావు నాయకత్వంలో యూనియన్ కు సంబంధించి 200 కుటుంబాలకు చెందిన 300 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పట్టణంలో నిపాత ఆంధ్ర బ్యాంకు ప్రాంగణంలో మాజీ మంత్రి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో వీరందరూ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్లంబింగ్ కార్మికులు ఒక్కరోజు పని చేయకుంటే మొత్తం ప్రజాజీవనం స్తంభించిపోతుందని, మీ కష్టాలు నాకు బాగా తెలుసునని, మీ యూనియన్ సభ్యులకు నా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. యూనియన్ అధ్యక్షులు పిచ్చేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా కేక్ ను ప్రతిపాటి పుల్లారావు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మా భవన నిర్మాణ కార్మికులను అన్యాయం చేసిన ఘనుడు జగన్ ని, ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు రాక్షసుడు జగన్ ని, భవన కార్మికుల పనులను విచ్చలవిడితనంగా అవినీతి చేసిన చరిత్ర జగన్ కే దక్కుతుందని పేర్కొన్నారు. ఎంతో మంది కష్టం చేసే పని చేసుకునే వారి ప్రాణాలు తీసిన ఇలాంటి దుర్మార్గుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయమని ఘంటాపదంగా వారు తెలిపారు. ఒక్క అవకాశం అంటే విడుదల రజని జగన్ రెడ్డిని నమ్మి మోసపోయామని తెలిపారు. ఎప్పటికీ ఎల్లప్పుడూ ప్రతిపాటితోనే నడుచుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీ నీడలోనే ఉంటాం, ఈ పార్టీలోనే అభివృద్ధి చెందే విధంగా పనులు చేసుకుని బ్రతుకుతామంటూ వారు ముక్తకంఠంతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రాజేష్ నాయుడు గారి కోసం అట్లా వెళ్ళారు. మళ్ళీ అందరూ సొంత గుడిలో సొంత ఇంటికి వచ్చారు. అందరూ రాజేష్ నాయుడు గారు కానీ పిచ్చేశ్వరరావు గారు కానీ అందరూ సొంత గుడికి వచ్చారు. కాబట్టి మీ అందరికీ కష్టపడి పనిచేసేటువంటి ప్లంబర్ అసోసియేషన్, మీ కష్టం నాకు తెలుసు. ప్లంబర్ వాళ్ళు ఎంత కష్టపడతారు. ఒకరోజు ప్లంబర్ వాళ్ళు సైకిల్ చేస్తే పట్టణంలో, గ్రామాల్లో ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక చిన్న పని మీరు చేయకపోతే ఆ ఇల్లు మొత్తం ఆ రోజు ఇబ్బందులు పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈరోజు ప్లంబర్ అసోసియేషన్ పిచ్చేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి 300 ఫ్యామిలీస్, మొత్తం అంతేనా 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో మీ అందరినీ స్వాగతం పలుకుతూ, మీ అందరికీ మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని, ఈ శని వదిలించుకోవాలంటే, పేదవాడు సుఖంగా బతకాలి అంటే, పేదవాడు మరి అభివృద్ధి చెందాలి అంటే, పేదవాడికి వచ్చిన కష్టాలు తొలగాలంటే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసినటువంటి కూటమి ఈ రోజు పేదవాడికి అవసరం. ఈ పేదవాడి జీవితాల్లో మార్పు రావాలన్నా, వెలుగు రావాలి అన్నా, అభివృద్ధి చెందాలి
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు తాగునీటిని విడుదల చేశారు అధికారులు. కేవలం తాగునీరు అవసరాల నిమిత్తం ఈ నీటిని విడుదల చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ శివశంకరయ్య పర్యవేక్షణలో కుడి కాలువకు నీటి విడుదల జరిగింది. రోజుకు 5,500 క్యూసెక్కుల నీరు చొప్పున మొత్తం 5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. 10 రోజుల పాటు కుడి కాలువకు నీటి విడుదల కొనసాగనుంది. ఈ నీరు విడుదలతో చిలకలూరిపేట పట్టణానికి తాగునీరు అందించే 2 మంచినీటి చెరువులకు కూడా నాగార్జున సాగర్ జలాశయం నుంచి వచ్చే నీరు అందుతుంది. తెన్నార్ మేజర్ కాలువ ద్వారా తాగునీరు చెరువులకు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. 10 రోజుల పాటు వచ్చే నీటిని చెరువులకు పంపింగ్ చేసేందుకు చెరువుల వద్ద ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేశారు. చెరువులకు తాగునీరు పంపింగ్ చేస్తే మరో 4 నెలల పాటు ప్రజలు వినియోగానికి వస్తాయని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీన చెరువుల వద్దకు నీరు వచ్చి చేరుతుందని కమిషనర్ గోవిందరావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని సంత బజార్ గాయత్రి అపార్ట్మెంట్ ఎదురు బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రియాంక ఎంబ్రాయిడరీ డిజైన్స్ వ్యాపార సంస్థను మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు సతీమణి ప్రతిపాటి వెంకటకుమారి ప్రారంభించారు. వార్డు టీడీపీ నాయకులు బాజీ ఆధ్వర్యంలో వెంకటకుమారికి ఘన స్వాగతం పలికారు. ఎంబ్రాయిడరీ డిజైన్ లో అన్ని రకాల చీరలు డిజైన్ అతి తక్కువ ధరకే చేరున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపాటి వెంకటకుమారి మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ తిరుపతయ్య, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏడవ వార్డు సంత బజార్లో ప్రియాంక ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ టైలరింగ్ ఇక్కడ స్టార్ట్ చేశారు. చిలకూరుపేటలో రోలింగు, బట్టలకి ఏదైనా కాస్ట్లీ శారీస్కి ఇంత ముందర గుంటూరు అట్లా వెళ్ళేవాళ్ళు. ఇట్లా చిలకూరుపేటలో కూడా పాలిషింగు, రోలింగు అన్నీ చేసే మిషన్ తేవటం కూడా గర్వకారణం. టైలరింగ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇలాంటి రోలింగ్ మిషన్ కూడా తెచ్చుకొని అందరికీ అందుబాటులోకి ఇది తెచ్చి వీళ్ళు ఇక్కడ చిలకూరుపేటలో ప్రథంగా చేస్తున్నారు. వాళ్ళని అభినందిస్తున్నాము. ఈ రోజున ఇది బాగా సక్సెస్ కావాలని, వీళ్ళు ఇంకా మరిన్ని బ్రాంచ్లు చిలకూరుపేటలో నెలకొల్పాలని కోరుకుంటూ ఇది 3 పువ్వులు 6 కాయల్లాగా ఇలా స్టార్ట్ చేసినందుకు వీళ్ళందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. ఇవాళ మహిళలు చేయదగ్గర ఏది లేదు, అన్నింటిలో రంగాల్లో ముందొస్తున్నారు. ఇదివరకు ఎవరు బయటకు వచ్చి ఏ ఒక్క పని చేసినా కూడా వాళ్ళు ఏం చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఇవాళ శారీస్ కానీ టైలరింగ్ కానీ ఏ ఒక్క దాంట్లో కూడా వాళ్ళు అన్నిట్లో ముందుండి ప్రతి ఒక్కరు మగాళ్ళతో సమానంగా ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. అలాంటి వాళ్ళకి నిదర్శనం మన వాళ్ళు ఇక్కడ చేయటము ఇది అందరికీ సంతోషక పరిణామం. చిలకూరుపేట ప్రజలందరూ కూడా ఇది వినియోగించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో డిసైడింగ్ అధికారులు భయంతో కాకుండా బాధ్యతతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ శివశంకర్ సూచించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పీఓలు, ఏఎల్ఎంటీలకు పోలింగ్ సిబ్బందికి శిక్షణను ఇచ్చే కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ జరిగే రోజున జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు విధిగా డైరీలో సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు రాసుకోవాలని తెలిపారు. ఈవీఎంలలో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే పరిష్కరించే విధంగా దానికి సంబంధించిన కమాండ్స్ పై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్ లోకి చేరుకున్న వెంటనే అక్కడ సదుపాయాలను పరీక్షించాలన్నారు. ముఖ్యంగా క్యూలైన్ మేనేజ్మెంట్, ర్యాంప్, మంచినీటి వసతి సౌకర్యాలు ఉన్నాయా లేదా గుర్తించాలన్నారు. ఎలక్షన్ కమిషన్ సూచించిన విధంగా 4-డే మేనేజ్మెంట్ సిస్టమ్ ను జాగ్రత్తగా అమలు పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నుంచి గణపవరం వెళ్లే డొంక రోడ్డు నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ మార్గం చిన్నపాటి చెరువును తలపిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే చిలకలూరిపేట పట్టణం నుంచి గణపవరం వెళ్లే వాగు మార్గం దారుణంగా తయారైంది. జాతీయ రహదారి నుంచి డొంక రోడ్డులోకి తిరిగిన వెంటనే రోడ్డుపై మురుగునీరు ఏరులై పారుతూ కనిపిస్తుంది. పక్కనే ఉన్న మురుగు కాలువ లీకుకు గురై ఆ నీరు మొత్తం రోడ్డుపైకి చేరడంతో రోడ్డు మొత్తం కూడా గుంతలమయమయ్యి నీరు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గమంతా కూడా చెరువును తలపిస్తూ ఉండడంతో వాహన చోదకులు అనేక అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై నీరు మోకాళ్ల లోతుల్లో నిల్వ ఉండడం, అదే చోట పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు అటుగా వెళ్లాలంటే భయపడుతున్నారు. అదేవిధంగా దుర్వాసన వెదజల్లుతున్న మురుగునీరు రోడ్డుపై ప్రవహించడంతో చుట్టుపక్కల ఉంటున్న వారు రోగాల బారిన పడుతున్నారు. ఆ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా ఈ తంతు జరుగుతున్న మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తూ ఉండడంతో వాహన చోదకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. లేదా ఆ ప్రాంతంలో ఏ ప్రమాదం జరిగినా అందుకు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమవుతుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుండగా జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ఏప్రిల్ 26న స్క్రూటినీ జరుగుతుందని, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. మే 13న రాష్ట్రంలో పారదర్శకంగా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఎంసీసీ ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. సో ఎంసీసీ సంబంధించి ఆ రోజు నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈరోజు వాట్ యాక్షన్ ఈ 3 డేస్లో మనం చేసాము దీని గురించి వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. ద థింగ్ ఈజ్ దట్ ఒకసారి ఎంసీసీ వచ్చిన తర్వాత 4 రకాల మెయిన్ యాక్షన్ ఉంటాయి. ఒకటి, ప్రభుత్వం బిల్డింగ్స్ మీద ఉన్న పోస్టర్స్, హోర్డింగ్స్ ఆర్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ సంబంధించి పొలిటికల్ పార్టీ సంబంధించి ఏమైనా పోస్టర్, వాల్ హ్యాంగింగ్, హోర్డింగ్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేయడం ఇమీడియట్. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాదెండ్ల మండలం
చిరుమామిళ్ల, జంగాలపల్లి, ఎడ్లపాడు మండలం సొలస, లింగారావుపాలెంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాబు రావాలంటూ, సైకో పోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నయవంచన చేసే పార్టీకి కాకుండా నమ్మకం కలిగిన పార్టీకి ఓటు వేసి మంచి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 4 గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సొలస, లింగారావుపాలెంలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఘన స్వాగతం లభించింది. ఆయా గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు. గతంలో ఆయన్ను ఓడించిన సానుభూతి ప్రజల్లో కనిపించింది. సొలస పార్టీ నాయకులు వీరారెడ్డి మాట్లాడుతూ గతంలో తమ గ్రామంలో 300 ఓట్లు తగ్గాయని, ఈసారి 600 పైగా ఓట్లు పెరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. బాగుండాలి అంటే జగన్ పోవాలి. 5 ఏళ్ల కాలం గడిపాడు. 4.5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా బటన్ నొక్కుతున్నాడని చెప్పి ఇంట్లో పడుకొని నాసిరకం మద్యంతో డబ్బులు లెక్కేసుకుంటూ 4.5 ఏళ్ళు లెక్క పెట్టుకుంటే సరిపోయింది. బటన్ నొక్కడు ఒక మోసం. 2 లక్షల కోట్ల బట్టలు నొక్కారంటున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సొలసలో రైతాంగానికి పంట నష్టపరిహారం బట్టలు నొక్కాడు. ఒక్కరికన్నా వస్తే చెయ్యొద్దండి. బట్టలు నొక్కాడు, పంట నష్టపరిహారం ఒక్కరికన్నా వచ్చిందా? మరి బట్టలు నొక్కడం మోసగాడు కాదా జగన్మోహన్ రెడ్డి? ఆసరా పథకం ఆడబిడ్డలు అడుగుతున్నాను నేను. బటన్ నొక్కాడు, ఒక్కరికన్నా వచ్చిందమ్మా ఆసరా? విద్యార్థులు స్టూడెంట్స్ ఉన్నారు, బటన్ నొక్కాడు, ఒక్కరికన్నా వచ్చిందా విద్యాదీవుడు? మీ ఊళ్ళో ఎవరికి రాలేదు. ఆ బటన్ నొక్కుడు కోసం మే 13 ఎప్పుడెప్పుడు వస్తుందో, తాడేపల్లి ప్యాలెస్ ఎప్పుడెప్పుడు ఖాళీ చేద్దామా అని ఎదురు చూస్తా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలను నేను తెలియజేస్తా ఉన్నాను. నష్టం, నాసిరకం మద్యం, ఆడపిల్లలు తాడిపడి అయిపోతా ఉన్నాయి. ఈ రోజు డోక్రాలు దాచిపెట్టుకున్న డబ్బులకి గ్యారంటీ లేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో. కాలువలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఎంతో తీసుకుంటామని తెలియజేసుకుంటాం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాలు, సంక్షేమం సంబంధించిన పుల్లారావు గారు చాలా విపులంగా మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కానీ మహిళలకు సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు కానీ, రెండోది 1500 రూపాయలు 18 దాచిన వారికి కానీ, అలాగే ఫ్రీ బస్సు కానీ, ఈ 3 కూడా తెలుగుదేశం పార్టీ ఇస్తా ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటే చివరిగా చెప్పేది ఒకటే, అభివృద్ధి సంక్షేమం అనేది సైకిల్ ఉందంటే ముందు టైర్ ఒకటి, వెనక టైర్ ఒకటి పంచర్ అయితే ఇంకోటి నడవదు. ఒక టైర్ లేకపోతే ఇంకోటి ముందుకు వెళ్ళదు. అలానే మన సొసైటీ కూడా అభివృద్ధి సంక్షేమం అనేది 2 కూడా కలిసి ముందుకు వెళ్ళాలి. ఒకటి వెనక్కి వెళ్ళినా, ఒకటి ముందుకు వెళ్ళినా, ఒకటి తక్కువైనా ఒకటి ఎక్కువైనా కరెక్ట్గా సమపాలలో లేకపోతే నడవదు. అది అందరం కూడా గుర్తుంచుకోవాలి. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బాగా చేస్తే, సంక్షేమం కూడా ఇప్పుడు జరిగే సంక్షేమం కంటే కూడా ఇంకా బాగా మెరుగుగా చేసేదానికి ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం ప్రవేశపెట్టిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో చిలకలూరిపేట మోడరన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారు. ఇంటర్ సిఈసి గ్రూప్ లో స్టేట్ ర్యాంక్ సాధించడంతో పాటు చిలకలూరిపేట పట్టణంలోనే ప్రథమ స్థానం సాధించింది. మోడరన్ జూనియర్ కళాశాలలో సిఈసి గ్రూప్ లో డి తేజస్విని 1000 మార్కులకు 973 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకు కైవసం చేసుకుంది. టౌన్ ఫస్ట్ తో పాటు మరికొందరు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఎంఈసీ గ్రూప్ లో ఎం రాజలక్ష్మి 500 మార్కులకు గాను 451 మార్కులు సాధించారు. జూనియర్ ఎంపీసీలో షేక్ యాసిన్ తాస్రిహా 470 మార్కులకు 450 మార్కులు సాధించారు. బి చిన్నమ్మాయి 446 మార్కులు, ధనలక్ష్మి 445 మార్కులు, జాస్మిన్ 439 మార్కులు, శాన్ముఖి 436 మార్కులు సాధించి పట్టణంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకు గాను 950 మార్కులు సాధించి షేక్ నూర్జహాన్ అనే విద్యార్థి టౌన్ ఫస్ట్ సాధించారు.
ఉత్తమ ఫలితాలు కైవసం చేసుకున్న విద్యార్థులను మోడర్న్ విద్యా సంస్థల చైర్మన్ చెబ్రోలు మహేష్ అభినందించారు. మోడర్న్ విద్యా సంస్థలు స్థాపించిన నాటి నుంచి కూడా నేటి వరకు విద్యార్థులు ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు సాధించి టౌన్ ఫస్ట్ తో పాటు స్టేట్ ర్యాంకులు కూడా సాధించి కళాశాల పేరును నిలబెడుతున్నారని అధ్యాపకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విష్ణు, శ్రీరాములు, రాజు తదితరులు ఉన్నారు. ఈ రోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా మోడల్ విద్యార్థిని స్టేట్ ర్యాంక్ సాధించాలని చెప్పుకోవడానికి చాలా గర్వకారణం ఉంది. చెలవులపేట విద్యార్థిని మా మోడల్ స్టూడెంట్ అయినటువంటి డి తేజస్విని 973 మార్కులతోటి సీజీ గ్రూప్ నందు టౌన్ ఫస్ట్తో పాటు స్టేట్ ర్యాంక్ సాధించిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. అలానే జూనియర్ ఎంఈసీలో ఎం రాజ్యలక్ష్మి 451 మార్కులతోటి టౌన్ ఫస్ట్ సాధించిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. టౌన్ ఫస్ట్ అండ్ స్టేట్ ర్యాంక్ సాధించిన మా తేజస్వినికి మా కాలేజీ తరఫున, మా యాజమాన్యం మోడల్ యాజమాన్యం తరఫున అమ్మాయికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలానే సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ నందు 951 మార్కులతోటి నూర్జహాన్ అలానే కంటిన్యూస్లీ మా కాలేజీ టాపర్గా నిలిచింది. ఆ అమ్మాయికి మా కళాశాల తరఫున ధన్యవాదాలు, అభినందనలు. జూనియర్ ఎంపీసీ నందు 406 మార్కులతోటి మా కాలేజీ టాపర్గా యాసిన్ తస్రియా టాప్ మార్క్స్తో నిలిచింది. అలానే 1946 మార్కులతోటి చిన్మయి, 445 మార్కులతో ధనలక్ష్మి, 439 మార్కులతోటి యాస్మిన్, 436 మార్కులతోటి షణ్ముఖి, ఇలానే 400 పైగా ఎక్కువ మంది స్టూడెంట్స్ మా కళాశాల నుంచి ఉత్తీర్ణత సాధించడం జరిగింది. వీరికి మా యాజమాన్యం తరఫున ధన్యవాదాలు, అలానే అభినందనలు తెలియజేస్తున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు తేజస్విని. నేను ఈరోజు ఇంటర్ ఫలితాలు వచ్చినాను. దాంట్లో 973 మార్క్స్లో సిఈసిలో సెకండ్ ఇయర్ టాప్ మోస్ట్ స్కోర్ సాధించాను. స్టేట్ ర్యాంక్స్లో ఒకటి. నాకు కామర్స్లో 99, ఎకనామిక్స్లో 98, ఇలా ప్రతి సబ్జెక్ట్లో 95 మార్క్స్ ప్లస్ రావడానికి కారణమైన మా స్టాఫ్ అందరు ప్రతి ఒక్కరికి నేను చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను. చాలా రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద స్టాఫ్ అండ్ మహేష్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నాకు ఎంతో మంచిగా చదువు చెప్పి నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ప్రతి దాంట్లో మా స్టాఫ్ ఉన్నారు. ఇలా నాట్ ఓన్లీ సిఈసి అన్ని ప్రతి ఒక్క గ్రూప్లో ఎంఈసి అండ్ ఎంపీసీలో కూడా చాలామంది టాప్ స్కోర్ సాధించారు. మా ఫ్రెండ్స్ 900+ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఉంకల్పాడు గ్రామం నుంచి వచ్చాను. నాకు ఇక్కడ మోడర్న్ కాలేజ్ వాళ్ళు చాలా బాగా చదువు చెప్తారు. మోడర్న్ కాలేజ్ టీచర్ లాగా కాకుండా పేరెంట్స్ లాగా, బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు. నాకు 451 వచ్చినాయి. 951 మార్క్స్ వచ్చినాయి. దానికి కారణం మోడర్న్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాఫ్, మహేష్ సార్, శ్రీరామ్ సార్, ప్రిన్సిపల్ సార్. సభ పెట్టిన ప్రతి చోట జనసంద్రాన్ని తలపిస్తోన్న చంద్రబాబు, పవన్ సునామీ దెబ్బకు జగన్, వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. తమ అభిమాన నేతలపై ప్రజల్లో ఉన్న ఆదరణ, వైకాపా జగన్ రెడ్డి పాలనపై గూడు కట్టుకుని పోయిన వ్యతిరేకతకు అవి సంకేతాలని స్పష్టం చేశారు ప్రత్తిపాటి. అందుకే రోజు విడిచి రోజు అధికార పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు ఆయన. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం ఎంపీడీసీ సభ్యుడు తోకల వీరాంజనేయులు, వైసీపీ సీనియర్ నాయకుడు నంబూరు శివరామకృష్ణ, సోంఠినేని అనిల్ ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. లింగారావుపాలెంలో ప్రతిపాటి నిర్వహించిన తెలుగుదేశం ఎన్నికల శంఖారావం సూపర్ 6 పథకాలపై ప్రచార కార్యక్రమంలో వారంతా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చిలకలూరిపేటలోని ప్రతిపాటి పుల్లారావు నివాసంలో జరిగిన మరో కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు తెలుగుదేశంలో చేరారు. చిలకలూరిపేటకు చెందిన మటన్ భాషు కుమారుడు, గెట్ ఫిట్ జిమ్ నిర్వాహకుడు షేక్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో 16 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ప్రతిపాటి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపాటి, ముఖ్యమంత్రి జగన్, మేమంతా సిద్ధం సభలకు జనం ఎందుకు మొహం చాటేస్తున్నారో, చంద్రబాబు, పవన్ సభలకు ఎందుకు పోటెత్తుతున్నారో జగన్ ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని, కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు ప్రతిపాటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టీడీపీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరిన వైఎస్ఆర్సీపీకి చెందిన 300 కుటుంబాలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ప్రతిపాటి. ఈ నెల 14న చిలకలూరిపేట మంచినీటి చెరువులకు సాగర్ నీరు చెరువులకు పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన మున్సిపల్ కమిషనర్. ఎన్నికల సిబ్బందితో సమావేశమైన జిల్లా కలెక్టర్ శివశంకర్ మే 13న జరిగే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశాలు. అస్తవ్యస్తంగా గణపవరం రోడ్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు చెరువులను తలపిస్తోన్న రహదారి. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్, మే 13న ఎన్నికలు వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్. ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటిన మోడర్న్ విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.